బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో టాప్ మోస్ట్ కంటెస్టెంట్ అయిన తనుజాకి నాగార్జున గారు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. అదేంటి అంటే బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ నుండి భరణి గారు ఎలిమినేట్ అయిన తరువాత తనుజ ఆరోగ్యపరంగా చాలా డల్‌గా ఉంటూ ఎవరితో సరిగ్గా మాట్లాడకుండా ఇక తను చాలా నీరసంగా కూడా మారిపోయింది. అయితే ఇప్పుడు నాగార్జున గారు ఎలిమినేట్ అయిన కొంతమంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్‌లోకి రాబోతున్నారంటూ తెలియజేశారు. దానితో ఒక్కసారిగా తనుజ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అయితే ఇక్కడ తనుజ "నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నావు" అని నాగార్జున గారు ప్రశ్నించగా, "అవును సార్, ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్ అంటే భరణి నాన్న కూడా హౌస్‌లోకి వస్తారు కదా" అనేసరికి ఇక కింగ్ నాగార్జున గారు, "అవునా? ఆయన వస్తున్నారని నీకు చెప్పానా నేను" అని అంటారు నాగార్జున గారు. ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ అన్నాను కానీ అందరూ వస్తారని నేను చెప్పలేదు కదా అని నాగార్జున గారు కాస్త తనూజని ఆట పట్టిస్తూ ఉంటారు. ఇకపోతే హౌస్‌లోకి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌లో ఎవరైతే కామనర్స్ ఉన్నారో శ్రీజ, అలానే హరీష్, మర్యాద మనీష్ వీళ్ళందరూ కూడా హౌస్‌లోకి రాబోతున్నారు. ఇక ఎలిమినేట్ అయిన సెలబ్రిటీస్ నుంచి ఫ్లోరా, భరణి గారు హౌస్‌లోకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే ఇది తనూజకి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. భరణి గారు హౌస్ నుండి వెళ్ళేటప్పుడు కూడా తనూజని పెద్దగా పట్టించుకోలేదు. అయితే మళ్ళీ హౌస్‌లోకి వచ్చి తనూజ ఎలా ఉంది అన్నది ఎపిసోడ్స్ చూసే ఉంటారు కాబట్టి హౌస్‌లోకి వచ్చాక తనూజని ఎంకరేజ్ చేస్తూ తనూజని దగ్గరికి తీసుకొని భరణి గారు మంచి మాటలు చెప్పి హౌస్ నుంచి వెళ్తే కనుక ఖచ్చితంగా తనూజ ఆట నెక్స్ట్ లెవెల్‌లో ఆడుతుందని చెప్పాలి. అయితే ఇప్పటికీ ఆట ఏమీ తగ్గించలేదు. కాకపోతే భరణి గారు వెళ్ళిపోయారనే బాధలో డల్‌గా ఉంటూ తన ఆట కాస్త ఆట పైన కాన్సంట్రేషన్ పెడుతున్నా ఎక్కడో అనారోగ్యంగా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే భరణి గారు ఒక్కసారి వచ్చి తనకి బూస్టప్ ఇచ్చినట్లయితే తనూజ ఆటకు మరింత ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పాలి. అయితే బిగ్ బాస్ హౌస్‌లో మిగతా కంటెస్టెంట్స్ అందరితో పోలిస్తే తనూజ చాలా ఎమోషనల్ బాండింగ్‌కి కనెక్ట్ అయిపోతూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు.